ఫ్రై. మనం షాలో ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. సో దానికోసము ఇంత ఆయిల్ సఫిషియంట్. ఇందులో ఏం లేదు, ఉప్పు, కారం, ధనియాల పొడి అండ్ పసుపు, నిమ్మకాయ అంతే. ఎందుకంటే దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయము, ఎందుకంటే ఆ వాసన ఈ ఫిష్కి సెట్ అవ్వదు. సో దీన్ని జస్ట్ మనం ఫ్రై చేసుకుందాం, షాలో ఫ్రై. పచ్చి కరివేపాకు లేదు, డ్రైది ఉంది, ఇండియా నుంచి తెచ్చుకున్నా. ఇప్పుడు మనం కరివేపాకు వేసినాం అనుకో దాని ఎసెన్స్ దీంట్లో వస్తుంది అనమాట, మస్తు ఉంటుంది. ఇప్పుడు మనము గార్లిక్ వేసినాం అనుకో దాని ఎసెన్స్ కూడా మస్తు ఉంటుంది అనమాట. సో మనం గార్లిక్ని కూడా వేసుకుందాము, ఒక 2 క్లోవ్స్ అట్లా వేసుకుందాము. మాకు ఇటలీలో చాలా పెద్దగా దొరుకుతాయి క్లోవ్స్, అసలు గార్లిక్వి. నా చిన్న రోల్ చూడండి ఎంత బుడ్డిగా ఉంది కదా. ఇది మా ఫ్రెండ్ గోవా నుంచి తీసుకొచ్చుకుంది అనమాట, నాకు బాగా నచ్చింది. అయితే నాకు కావాలి అంటే తను తీసుకోవే అని ఇచ్చింది. ఆహా, ఎల్లిపాయ వాసన కూడా ఇట్లా వస్తున్నది, మంచిగా ఉన్నది, స్మెల్ అయితే బాగుంది. ఏమంటావు కానీ ఎట్లుంది? సో మంచిగా కుక్ అవుతుంది. ఫిష్ ఫ్రై, మటన్ పులుసు తగ్గేదలే.